ఈ రెండు అంటే సూపర్ రెసిపీస్ అండి. తక్కువ ఆయిల్తో చేసిన రెసిపీస్ అనమాట. ఇది 1.5 టీ స్పూన్ ఆయిల్తో చేశాను, ఇది 1/2 టీ స్పూన్ ఆయిల్తో చేశాను. ఫుల్ వీడియో చూసేసేయండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసేయండి. ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం పదండి. అయితే ఈరోజు ఫ్రెష్ వంకాయలు చూసారా, వంకాయలతోటి కూర చేసుకున్నాం. వంకాయ కారం పెట్టిన కూర, ఉల్లి కారం కాదండి, వేపుడు కారం. ఇలా తెచ్చిన వెంటనే వంకాయలు చేసేసుకున్నామే అనుకోండి, సూపర్గా ఉంటుంది కదా. వంకాయ ఎప్పుడు తిన్నా బోర్ కొట్టదు, రోజు చేసుకున్నా కూడా బోర్ కొట్టదు. ప్రతిసారి చెప్తూనే ఉంటాను, వంకాయ అంటే మాకు చాలా ఇష్టం. అందులోని ఈ వంకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇది 1/2 కిలో వంకాయలు అనమాట. మొత్తం చేసేస్తా కూర. పొద్దున్నేమో రైస్లో తింటాం, ఇప్పుడు ఈవినింగ్ చపాతీలోకి పుల్కాలోకి తినేస్తే బాగుంటుంది. చూసారా, నవనవలాడే వంకాయలు వేపుడు కారం చేసుకుందామండి. అలాగే ఇదో చూసారా, దీంట్లో చుక్కకూర దాచా మన తీసుకొచ్చారు. పైన కొద్ది కరివేపాకు ఉందని పైన వేగుతారు టిష్యూ మీద. టిష్యూ పెట్టి వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. అసలు పాడైపోదు. చూసారా ఇట్లా. ఈ చుక్కకూర పప్పు చేస్తా ప్రతిరోజు. ఒక ఆకుకూర తింటే హెల్త్కి చాలా మంచిది. అందులోనూ మనకి ఇప్పుడు ఏంటి, మునగాకు ఉంటుంది కదా, మునగాకు కూడా కంపల్సరీ వాడండి. ఈ మధ్యకాలంలో నేను మునగాకు వాడట్లేదు, నాకు దగ్గర దొరకలేదు, అందుకని వాడట్లేదు. ఇకపైన మళ్ళీ దాన్ని కూడా వేటాడి ఎక్కడైనా ఉందేమో చూసి మునగాకు కూడా తెచ్చి కంపల్సరీ చేస్తాను. మునగాకు పచ్చడి చాలా బాగుంటుంది, మునగాకు పప్పులో బాగుంటుంది. మనం కూరలు వండుకుని ప్రతి దాంట్లో కొద్దిగా మునగాకు వేసేసుకున్నామే అనుకోండి, చాలా మంచిది కదా. మునగ 300 రోగాలు తగ్గిస్తుందండి. అందుకని అది వరకు చాలా ఎక్కువగా వాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు అది అయిపోయింది, నాకు డ్రై మునగాకు అంతా అయిపోయింది. డ్రై చేసుకుని పెట్టేసుకునేదాన్ని, అది కొద్దిగా వేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు డ్రైది అయిపోయింది. మళ్ళీ తెచ్చుకుని కొంచెం నేను స్టోర్ చేసుకుని చేసుకుంటాను. సరే, ఆ సోదంతా పక్కన పెట్టేసి చేసినప్పుడు చూపిస్తాను మీకు. కానీ ఇప్పుడు ఇది చుక్కకూరతోటి పప్పు చేస్తాను. పప్పు చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఏం చేస్తానో తర్వాత చెప్తాను మీకు. పప్పు కాకపోతే ఇంకేం చేసినా చూపిస్తాను. పులుసు చేశానండో, ఈ చుక్కకూర పులుసు మన ఛానల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. అలా చేసుకోండి. చాలా ఎక్కువ చుక్కకూర ఉన్నప్పుడు అట్లా చేసేసుకోండి. చుక్కకూర పచ్చడి కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అయితే దీంతో నేను ఈరోజు సింపుల్గా పప్పే చేస్తానండి, ఎక్కువ ఏం చేయను. రాత్రి చపాతీలోకి పప్పు, ఈ కూర ఉంటుంది అనమాట. రెండు పూటలకి ఆలోచన చేసేస్తాను. అయితే ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలు శుభ్రంగా కడిగేసేసుకుని, మీకు గుత్తులు కావాలంటే గుత్తులు, ముక్కలు కావాలంటే ముక్కలు కట్ చేసేసుకుని పెట్టుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసుకుని నీళ్ళల్లో అలా దాంట్లో కట్ చేసుకుని పెట్టుకోండి. అయితే ఇది పక్కకు పెడతాము. ఇదిగోండి, ఇది ఇలా పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టింది దీన్ని ఇప్పుడు మన పోపు కావాలి కదా, నేను పోపు సింపుల్గా చెప్పేస్తాను. కొంచెం ఆవాలు అంతే, వేసామా లేదా అన్న పేరుకి ఒక 2-3 ఆవ గింజలు, ఒక 2-3 మెంతి గింజలు వేసుకుని, కొంచెం శనగపప్పు, ఇదిగోండి ఇక్కడ దీంట్లో పెట్టుకున్నాను నేను. పోపులు పెట్టే కదా, దీంట్లో అన్నీ ఉంటాయి. కొంచెం కొంచెం అంటే కొంచెం ఇన్ని ఆవాలు చాలు. చూసారు ఇందులో పడుతుంది ఇన్ని ఆవాలు, 2 మెంతి గింజలు వేసుకుని, మనం ఈ శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. జీలకర్ర మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. జీలకర్ర నేనైతే వేయట్లేదు, ధనియాలు వేస్తాను. ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇదిగోండి ఎండుమిరపకాయలు ఇక్కడ పెట్టుకున్నా. కారానికి తగ్గినట్టుగా చూసుకుని ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు ఇలా ఉన్న కాయలు ఉంటాయి చూసారా, ఇలా తెంపుకొని చూసుకోండి. నల్లగా ఉన్న కాయలు ఇలా పడేసేయండి అంతే, అది పనికి రాదనమాట. లోపల బూజుగా నల్లగా ఉన్నవి పనికిరావు. బాగున్నవి మాత్రం ఇలా తెంపుకుని మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. బాగున్నవే వేసుకోండి. లేదు మీరు పొడికారం వేసుకుంటారంటే పొడికారం వేసుకోండి. దాని టేస్ట్ కంటే ఈ మిరపకాయలు వేయించి చేసిందే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. సరే, ఇవన్నీ కూడా మనం మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు పోపు వేయించేసుకుని పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాము. దీంట్లో కొద్దిగా చింతపండు వేస్తే బాగుంటుందండి. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. వేసేవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. దీంట్లో ఇంకొకటి పల్లీలు వేసుకుంటే బాగుంటుందండి, అదే వేరుశనగుళ్ళు. ఈ మినపప్పు, శనగపప్పుతో పాటు వేరుశనగుళ్ళు కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి ఏదైనా ఫంక్షన్స్ అవుతాయి కదండి, అలాంటప్పుడు చేసిన కూరలాగా ఉంటుంది అనమాట. నేను దానికి బదులు అదే ఈ పల్లీలు తినద్దు అని చెప్పాను అనమాట. అందుకని పల్లీలు నేను అవాయిడ్ చేసి బాదం పప్పులు వేస్తాను. బాదం పప్పు వేసి చేస్తాను. సరేనా, పోపు వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇవన్నీ కట్ చేసేసుకుని పెట్టుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ పక్క పెట్టేసుకుందాం. రైస్ అయితే అవుతుంది, పులగం పెట్టా, అది అయిపోతుంది. అయిన తర్వాత ఇవన్నీ కట్ చేసేసుకుని చూపిస్తాను. చూడండి, అతి తక్కువ ఆయిల్ తోటి మనం పోపు అయితే వేయించుకుంటున్నాము. ఇందులో కొంచెం ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, చూసారా. ఇదిగోండి, ఈ పల్లీలకు బదులు నేను బాదం పప్పు వేసాను. మీ ఇష్టం, మీరు జీడిపప్పు కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ జీడిపప్పు కూడా వాడాలండి, ఇదే వేస్తాను.
ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసేద్దాం. ఇలా వేయించుకోవాలన్నమాట. ఏంటంటే దీంట్లో కొంచెం తక్కువ ఆయిల్ వేస్తాను నేను. ఎప్పుడు కూడా తక్కువ ఆయిలే వాడతాను. కాకపోతే వంకాయ కూరలో కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. సో దాంట్లో వేయాలి కదా, అందుకని పోపు తక్కువలో వేసి వేయించుకుందాం అని చెప్పి ఇలా వేస్తాను. ఇదిగోండి చుక్కు కూర తరిగేసుకున్నాను. చుక్కు కూర 3 కట్టలు ఉంటే 1.5 కట్ట తరిగాను అనమాట. 1.5 కట్ట తరిగాను. ఎక్కువైపోతుంది మాకు మరి. చాలు. ఇదిగోండి ఇదే పప్పు, కొంచెం పప్పు అన్నమాట. ఈ పప్పుకి ఈ చుక్కు కూర సరిపోతుంది. కాడలతో సహా తరిగేసుకున్నాను. బాగానే తీసేసి బాగానే తరిగేసుకున్నాను. ఇదిగో చూసారా, వంకాయలు తరుకోవాలి. ఇంకా చింతపండు నానబెట్టి వేసుకున్నాను. పోపు వేయించేసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ వేసాను పప్పు కోసం అని చెప్పి, కనిపిస్తుందా? ఇదే ఆయిల్తోటి మనం ఇప్పుడు పోపు వేయించుకోవాలి. పోపు ఏంటంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపేసుకుని పెట్టుకున్నది దీంట్లో కొద్దిగా వేసేస్తాను నేను. ఈ పోపు వేగిపోతుంది. ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, లేదంటే కనుక ఈరోజు నేను ఎండుకారం వేసేస్తానండి. మిరపకాయల బదులు కొంచెం కారం వేస్తాను. దీంట్లో ఇలాగా మెంతికారం వేయించుకుంటే చాలా బాగుంటుంది. మెంతికారం వేయించుకు పెట్టుకున్నది ఉందనుకోండి, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి మనం వేయించుకుంటాం కదా, ఆ వేయించింది దీంట్లో వేసుకుంటే కారం బాగుంటుంది అనమాట. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ఇంగు కూడా వేసుకుంటాను. ఇంగు వేసుకుని ఇది కారం వేసుకుని ఇది వేసేస్తాను అనమాట. ఇదిగోండి ఇంగు కూడా వేసాను. కనిపిస్తుందా? ఇంగువ, ఈ ముద్ద ఇంగువే ఉంది. పొడి ఇంగు కూడా ఉంది, కానీ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు. సరే ఇది ఎటు ఓపెన్ చేసింది ఉంది కదా అని చెప్పి వేసేస్తున్నాను అనమాట. పోపు అయితే మంచిగా వేగిపోయింది. అప్పుడు మనం ఈ కూర వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకున్నానండి ఇక్కడ. ఈ పచ్చిమిరపకాయలు కారం ఉంటుంది కాబట్టి పొడి కారం వేస్తాను. ఇంక నేను దీంట్లో వేపుడు కారమే బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. నాకు అదే అలవాటు, కానీ ఇప్పుడు నా దగ్గర వేపుడు కారం లేదు. సో మామూలు కారం వేసేస్తానండి ఈసారి మొత్తం. అంటే ఇది మీ అందరికీ తెలుసు చేసుకోవడం, కానీ తక్కువ ఆయిల్తో చేసుకోవడం అనేది మీకు చూపిస్తాను. దీనికి నూనెకి బదులు నెయ్యి వేసుకునే వాళ్ళు చుక్క నెయ్యి వేసుకుని చేసుకోండి. నేను ఎక్కువ నెయ్యితోటే చేసేదాన్ని, కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నేను నెయ్యి వాడటే చెప్పాను కదా. నెయ్యి తర్వాత ఆయిల్ తగ్గించడం, నెయ్యి ఆపేయడం, పన్నీరు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయండి తినదన్నవి. సో నేను అందుకని అవి వాడను కొన్ని రోజులు. పసుపు, ఇంట్లో ఉప్పు కూడా వేసుకుందాం. ఉండండి, ఉప్పు మూల ఉంది, తెచ్చుకోవాలి. వేస్తా, కొద్దిగా వేసుకోండి, కావాలంటే తర్వాత వేసుకుంటాం. ఉడిపోయిన తర్వాత వేసుకుందాం. ఇంకా అంతేనండి. ఇది కొంచెం చక్కగా చూసారా మగ్గిపోతుంది. ఈ పులుసు కూడా చాలా బాగుంటుందండి. ఇది చుక్కకూర పులుసు సూపర్ టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగుంది. మగ్గిపోయింది. ఇలా మగ్గితే బాగుంటుంది. కాస్త కొంచెమైనా ఆయిల్లో మగ్గితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ పప్పు వేసేసుకుందామండి. ఇది కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తారు. ఇక నెక్స్ట్ వంకాయల సంగతి చూద్దాం. మా వారికి పూజ చేసేసుకుంటున్నారు. గంట ఇప్పిస్తుంది. ఇదిగో చూడండి ఎంత లేతగా ఉన్నాయి చూసారా వంకాయలు. ఇలా ఉంటాయన్నమాట. ఈ వంకాయలు ఇట్లా ఉంటాయి, లేతగా భలే ఉంటాయండి. గింజ ఎక్కువ ఉండదు. ఇలా వేస్తే అలా మగ్గిపోతుంది అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మాకైతే ఇదే ఇష్టము, కొంతమందికి ఇది ఇష్టం ఉండదు అనుకుంటున్నారు, కానీ మాకైతే అందరికీ చాలా చాలా ఇష్టం అండి ఇది, ఈ వంకాయ. స్టవ్ వెలిగించా, ఎదిగి పెట్టుకున్నా. మనం పోపు వేయించుకుని ముక్కుల్లోనే వేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేద్దామండి. దీనికి కొంచెం ఆయిలే పడుతుంది. ఫస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం, తర్వాత చూసి మళ్ళీ వేద్దాం. నీళ్ళగా సరిపోతే 2 విజిల్స్ వచ్చినాయి. అప్పుడే 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఆపేసేయచ్చండి. చక్కగా బాగా ఉడికిపోతుంది. ఇవి పసుపు ఉప్పు వేసుకుని నీటిలో సరిపోవాలి ఖచ్చితంగాను, లేదంటే మనం సరిగా చదువుతుంటే వంకాయ నల్లగా అయిపోతుంది. చూసారు కదా, నేను కట్ చేసినప్పుడు ఎంత తెల్లగా ఉందో, మీకు చూపించేటప్పుడు కాస్త కలర్ మారింది. అలా లేకుండా ఉండాలంటే కొంచెం నీళ్ళలోనే సరిపోవాలి. మనం దీంట్లో
వేద్దామండి. అప్పుడే ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎప్పుడు కూడా తగ్గించే వేసుకోండి, కావాలంటే తర్వాత మనం చెక్ చేసుకున్నాక వేసుకోవచ్చు. పసుపు, చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు కూడా దీంట్లో వేసేసుకుంటే మనం ఆయిల్ తక్కువ వేసుకుంటాం కదా, మరి ఈ నీళ్ళకి మగ్గుతుంది అనమాట. మీకు కావాల్సినంత పులుపు చూసుకుని వేసుకోండి, మరి ఎక్కువ పడుతుంది, కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం 2 రెక్కలు వేసాను, ఆ మందం నేను పులుసు పిసికేసుకుని ఇందులో వేసుకున్నా. ఇలా కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటామండి. మూత పెడితే మగ్గుతుంది. ఇది కూడా అయిపోయింది, నేను ఇది ఆపేస్తాను. 5 విజిల్స్ వచ్చేసినాయి, ఆపేస్తాను. అయితే ఇప్పుడు మనం ఇది ఉంది కదండి, పోపు అనేది మిక్సీలో వేసుకుంటాను. మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుంటాను. మరి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకండి, అదే ఫైన్ పౌడర్ లాగా చేసుకోకండి. కొంచెం చిన్న పలుకుగా బరకగా చేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేసుకుని చూపిస్తాను. ఇవ్వండి, మిక్సీలో వేసేసుకున్నాను నేను. ఇలా వేసుకోవాలన్నమాట ఇది. అయితే ఇప్పుడు మనం కూర చూద్దాము. మూత పెట్టాము, చూసారా, మనం ఆ చింతపండు నీళ్ళు కూడా పోసాం కాబట్టి ఉడుకుతుంది చక్కగాను. చూద్దాం, మనం అవసరమైతేనే ఆయిల్ వేద్దాం, లేదంటే ఆపేద్దాం. ఇంకొక స్పూన్ అయితే పడుతుంది ఆయిల్, అది కారం వేసిన తర్వాత వేద్దాంలేండి. ఇక మూత పెట్టేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా నీళ్ళు పోద్దాం, ఆవిరికి కూర ఉడికిపోతుంది అనమాట. పప్పు కుక్కర్ అయితే దింపేసి పక్కన పెట్టాను. చూడండి, నీళ్ళు ఇలాగా వేడైతాయి అనమాట పైన. మీ అందరికీ తెలుసులేండి, కానీ ఊరికే మాట్లాడుతున్నాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది నీళ్ళైతే వేడయ్యాయి కదా, అలాగే వదిలేస్తే మళ్ళీ మనకి మాడుకోగలదు. కొంచెం దీంతోనే తీసి జాగ్రత్తగా ఇక్కడ పక్కన పెట్టి కిందండి. చూసారా, ఈ వంకాయలు తెచ్చుకోండి, మీకు అసలు తక్కువ ఆయిల్తో ఉడికిపోతాయి. మామూలు వంకాయలు అయితే చాలా వరకు ఉడకవండి, ఎంతకీ ఉడకవు. నేను చాలాసార్లు అన్ని వంకాయలు ట్రై చేశాను, ఎక్కువ ఆయిల్ పడుతుంది వాటికి. మళ్ళీ మూత పెట్టేద్దాం. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, వంకాయలు తినాలనుకునే వాళ్ళు ఇలాంటి వంకాయలు తెచ్చుకొని చేసుకుంటే చక్కగా తక్కువ ఆయిల్ తోటి వంకాయ కూర తినేసేయచ్చు. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇదిగోండి, పప్పు అయితే అయిపోయింది. నేను కారం ఇప్పుడు వేసాను అనమాట. చూసారా, ఒక 5 విజిల్స్ కానీ 6 విజిల్స్ కానీ వస్తే పప్పు లక్కలా ఉడికిపోతుందని చెప్పాను కదా. పోపు మీరు పైన పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పైన పెట్టుకోండి. నాకు ఇదే అలవాటు కాబట్టి, అంటే అలవాటు అని కాదులేండి, కానీ తక్కువ ఆయిల్ పట్టాలి కదా, అందుకని మళ్ళీ రెండోసారి ఆయిల్ వేయించుకొని ఇలా చేసేస్తాను అనమాట. చిక్కు కూర పప్పు రండి చూద్దాం. మా వేడిగా ఉందండి, ఎందుకు ఇలా తీద్దాం. చూసారా, అమ్మో లక్కీగా చక్కగా ఉడికిపోయింది. అయితే ఇప్పుడు మనం చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. 1 స్పూన్ ఆయిల్ వేసానండి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఓకే, ఇప్పుడు ఈ కారం ఉంది కదా, ఈ కారం మనం వేసేద్దాం పైన. ఇలాగ మీరు చూసుకుని వేసుకోండి, మీకు ఎంత కావాలో పొడి. దీంట్లో కొంచెం తగ్గించుకుంటే తగ్గించుకుని వేసుకోవచ్చు.
నేనైతే మొత్తం వేసేసుకున్నాను అండి. ఇదిగోండి పోపు ఎంత వేయించుకున్నానో అంత వేసేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుని ఒక్కసారి దీంట్లో కొంచెం ఒక చుక్క నీళ్లు పోస్తాను. గుమాయించేస్తుంది. అయితే దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ వేద్దామండి. ఇదిగోండి స్పూన్ అయితే కూడా కాదు, ఇది చూసారా ఎంత, హాఫ్ స్పూన్ అండి. హాఫ్ స్పూను ఆయిల్ వేద్దాం చాలండి. హాఫ్ స్పూనే ఆయిలే వేద్దాం. వేసి మనం ఒక్కసారి ఇలా కలిపేసుకుని 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఉప్పు చెక్ చేసుకోండి. మనకి అయితే మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం కొద్దిగా నీళ్ళు పోసాం కదండి, ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆపేద్దాం. చూద్దాం రండి. కూర చూడకపోతే మళ్ళీ మాడిపోతుంది. మనం మళ్ళీ మాడగట్టుకోకూడదు కదా ఇంత రుచిగా చేసుకున్నప్పుడు. ఇదిగోండి కూర అయితే అయిపోయింది. అయితే మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే నూనె పైకి తేలేంత వరకు, పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి అంత లేదు కాబట్టి ఇలాగే చేసుకుంటాం కాబట్టి నూనె అయితే పైకి రాదు, వేసిన నూనె తక్కువ కాబట్టి. చూసారా పర్ఫెక్ట్గా వంకాయ కూర 1.5 స్పూన్ ఆయిల్ తోటి 1.5 టీ స్పూన్ ఆయిల్ తోటి వంకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, ఈ పప్పు తిన్న పప్పు కూడా అంతే, 1/2 టీ స్పూన్ వేసాను దీంట్లో. మొత్తం మీద 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా పట్టలేదండి. చూసారా, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట వంకాయ. అయితే ఈ వంకాయలతో తెచ్చుకొని చేసుకోండి, అద్భుత. కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చండి, దానికి కూడా తక్కువ ఆయిల్ పడుతుంది. సరే, ఇప్పుడు నేను ఇంకా స్టవ్ ఆపేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత మనకి మొత్తం అంతా చక్కగా వచ్చేస్తుంది అనమాట, నీట్గా వచ్చేస్తుంది. ఆ అడుగు కొద్దిగా ఉంది కదా, అలా కూడా లేకుండా మనకి కూర చక్కగా వచ్చేస్తుంది. నేను తీసుకుని బౌల్లో వేస్తాను. కూర తీసేసుకుందామండి దీంట్లోకి. చూసారా, అసలు జిడ్డు అనేది కొద్దిగా కూడా జిడ్డు లేదు ఫ్రెండ్స్. ఇది మీకు చూపించడానికి ఇక్కడ పెట్టాను. ఫైనల్గా మన వంకాయ కూర సూపర్ డూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. తక్కువ ఆయిల్తో చేసిన వంకాయ కూర, అలాగే చుక్కకూర పప్పు. ఈ 2 రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. మీకెవరికైనా ఉపయోగపడిందేమో కామెంట్లో తెలియజేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వంకాయ కూర తినాలని ఉంటుంది, చాలా చాలా ఎక్కువగా ఆయిల్ పడుతూ ఉంటుంది కదా వంకాయ కూరకి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, అంటే ఇప్పుడు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఎంతంత ఆయిల్ తినడం మంచిది కాదని డాక్టర్ చెప్తూ ఉంటారు. దానికి కొలత ఉంటుంది, కొద్దిగానే రోజుకి తీసుకోవాలని చెప్తారు కదా. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఎంత ఆయిల్ వేసానో చూసారు కదా, 1.5 టీ స్పూన్ ఆయిల్ పట్టింది వంకాయ కూరకి. అదే మామూలుగా అయితే వంకాయ కూరకి చాలా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఇదిగోండి వేసే కొద్ది పీల్చేస్తూ ఉంటుంది అనమాట. మనం కారం వేస్తాం కదా, పీల్చేస్తూ ఉంటుంది. ఈ గుంట గరిటె ఉంది కదా, దీంతో ఒక 3-4 గరిటెలైనా పడుతుందండి, ఖచ్చితంగా 3-4 గరిటెలైనా పడుతుంది, అంత ఆయిల్ పడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం 1.5 టీ స్పూన్తో చేసేసుకున్నాం కదా, చాలా రుచిగా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ పప్పులో కూడా, పప్పుల్లోకి పులుసుల్లోకి మనం అసలు ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరమే ఉండదండి. 1/2 టీ స్పూన్ ఆయిల్ తోటి మనం చేసేసుకోవచ్చు, అంతకుమించి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇదిగోండి చుక్కకూర పప్పు అలాగే వంకాయ కూర, ఈ 2 సూపర్ టేస్టీగా ఉండే రెసిపీస్ అండి, చాలా చాలా బాగుంటాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కొత్త వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ కూడా లైక్ ఇచ్చి హైప్ కూడా ఇవ్వండి. మరొక మంచి రెసిపీ తోటి, మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ధన్యవాదాలు, ఉంటాను ఫ్రెండ్స్.